బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో భాగంగా నిన్న నామినేషన్స్‌లో భరణి ఎవరూ ఊహించినట్లుగా దివ్యని నామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైవ్‌లో తనూజ భరణితో మాట్లాడుతుంది. అయితే భరణి గారు తనూజని అన్నారు. తనూజ, నేను ఏదైతే దివ్యని నామినేషన్ చేశానో అది కరెక్ట్ అంటావా? అంటే ఈలోగా తనూజ అంది, నాన్న మీరు చేసింది 100% కరెక్ట్. నీకు ఏదైతే అనిపించిందో అదే కదా చేశారు. దానికి ఎందుకు మళ్ళీ నేను తప్పు చేశానా, రైట్ చేశానా అని ఆలోచిస్తున్నారంటే, అలా అని కాదు. అంటే ఆడియన్స్ ఇప్పటివరకు ఆమెతో ఉండి, ఉండి ఇప్పుడు ఆమెని నామినేషన్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటారు. అంటే నాన్న, ఆడియన్స్‌కి ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే, నీ గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది? నీ గేమ్ ఎంత కరెక్ట్‌గా ఆడుతున్నావు అనేది మాత్రమే ఆలోచించు. నీకొక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చెప్పనా హౌస్‌లో? అందరితోనూ మంచిగా ఉండు, కానీ ఎవరితో ఎక్కడి వరకు ఉండాలనేది మాత్రమే అంచనా వేసుకో. గేమ్ పరంగా నువ్వు చాలా బాగా ఆడతావు. నేను చూసాను కాబట్టి. నువ్వు టాస్క్‌లు అయితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తావు. సో, లాస్ట్ వరకు కూడా నువ్వు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా 100% ఈ వీక్ గనక నువ్వు గేమ్ ఆడితే ఖచ్చితంగా జనాలందరూ కూడా నిన్ను టాప్ 5లో ఉంచుతారు. అంతేగాని నువ్వు మళ్ళీ రిపీట్ చేసుకొని దివ్య ఏదో వచ్చి నీకు సారీ చెప్పిందని చెప్పి నువ్వు మళ్ళీ దివ్యతో బాతాకాన్ని పెట్టుకుని మళ్ళీ నీ గేమ్‌ని నీ పక్కకు పెట్టి హౌస్‌లో నువ్వున్నావా లేదా తెలిసినట్లు ఆడియన్స్‌కి తెలియచేసేలా చేసావో నాన్న, తర్వాత చేసేది ఏమీ లేదు అంటూ తనుజ అయితే కనుక భరణికి మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అయితే ఇచ్చేది. గేమ్ అయితే ఇలా ఆడు, అలా ఆడేట్టు అంటూ చెప్పుకొచ్చింది. నాన్న, ఈ వారం నువ్వు కెప్టెన్సీ కంటెండర్‌లో ఉండి కెప్టెన్‌గా అవ్వాలి. సో, దానికి ఎలా గేమ్ ఆడాలనేది మాత్రమే ఆలోచించు. సో, మన గేమ్ మీద 100% ఎఫెక్ట్స్ పెట్టి మనం ఆడదాం. జెన్యూన్‌గా ఆడితే ఆడియన్స్ మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు నాన్న అంటూ చెప్పుకొస్తుంది తనూజ భరణికి. మరి మొత్తానికి తనూజ భరణికి చెప్పిన మాటలు మీకెలా అనిపించాయి? కరెక్ట్‌గా చెప్పిందనిపించిందా? లేకపోతే దివ్య మీద గ్రస్‌తో చెప్పిందనిపించిందనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.